హాయ్ గైస్, హలో. ఈరోజు మేకింగ్ వీడియో వచ్చేసి ఎగ్ గుర్జీ ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోలే చూపిస్తాను. ముందుగా ఉల్లిగడ్డలు తీసుకొని అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ కామెంట్ చేయండి ఏ రెసిపీతో రావాలో, తప్పకుండా ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను గైస్ ప్లీజ్. 2 ఆనియన్ తీసుకొని సన్నగా తరుపుకోండి, సన్నగా కోసుకోండి ఇలా. అండ్ పచ్చిమిర్చి కూడా కోసుకోండి ఇలా సన్నగా. పచ్చిమిర్చి కోసిన తర్వాత అండ్ కళ్యామాకు కూడా కొన్ని తీసుకోండి, కొన్ని రెమ్మలు కళ్యామాకు. 3 ఒక ప్లేట్లో వేసుకోండి. ఇవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కళ్యామాకు. అండ్ ఇప్పుడు 2 గుడ్లు కొట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. 2 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత 2 ఎగ్స్ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ప్రిపరేషన్ ఒక ప్యాన్ తీసుకోండి అండ్ ఆయిల్ పోసుకోండి. ఇందాక కోసుకున్న పచ్చిమిర్చి వేసేయండి అండ్ బాగా ఫ్రై కానివ్వండి వీటిని, పచ్చిమిర్చి అండ్ కళ్యామాకు కూడా ఇప్పుడు వేసేయండి. ఈ రెండుటిని బాగా కలుపుకోండి, ఫ్రై కానివ్వండి. ఫ్రై కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి వాటి కలర్ బ్రౌన్ అయిన వరకు. అండ్ ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేయండి. ఉల్లిగడ్డలు కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. అండ్ ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేయండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు వేయండి. కొద్దిగా పసుపు కూడా కలిపేయండి మొత్తం. అండ్ ఇందాక కొట్టి పెట్టుకున్న గుడ్లని దీంట్లో పోసేయండి. ఇలా రౌండ్గా పోయండి, మధ్యలో ఒకటే దగ్గర పోయకండి, మొత్తం స్ప్రెడ్ చేయండి దాన్ని. అయితేనే ఎగ్ గుర్జీ టైప్ లెక్క ఇట్లా సాఫ్ట్గా వస్తుంది మీకు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ అలా ఉంచండి గ్యాస్కి. అండ్ తర్వాత సైడ్లో నుంచి ఇలా తీసేయండి. అండ్ కింది నుంచి ఇలా అనేసేయండి, ఆమ్లెట్ టైప్ లెక్క మీదికి అనేసేయండి. మూడింటిని ఎక్కువ స్పీడ్ కూడా కలపకండి, మెల్లగా కలపండి. అండ్ మొత్తం కీమా కీమా అయిపోతుంది, ఎగ్ గుర్జీ లెక్క ఉండదు. అండ్ దీంట్లోకి కారం యాడ్ చేయండి, కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి, కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేయండి అండ్ కొద్దిగా గరం మసాలా వేసేయండి, లేకుంటే లేదు ఆప్షన్. అండ్ ఇది మూడింటిని మంచిగా కలుపుకోండి, మిక్స్ చేసుకోండి, ఎక్కువ కూడా కలపకండి. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కొద్దిసేపు కలుపుకోండి. అండ్ ఈజీ అండ గుర్జీ రెడీ, సింపుల్ వే. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ ప్లీజ్. ఒక ప్లేట్లో తీసుకోండి, సర్వ్ చేసుకోండి. ఈజీ సింపుల్ రెసిపీ అండ గుర్జీ రెడీ గ్యాస్. ఎప్పుడు టేస్ట్ చేసి చూస్తాను, సూపర్ వచ్చింది. అండ గుర్జీ అయితే సూపర్ ఉంది. ఛానల్